ఇది గూగుల్ పిక్సెల్ 10a. ఈ మొబైల్ ని మా ఫ్రెండ్ చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాడు, వాడి దగ్గర తీసుకొని చేస్తున్నాను. మన ఛానల్లో గూగుల్ పిక్సెల్ 10 గురించి వీడియో చేసాం, 10 Pro గురించి కూడా వీడియో చేసాం. ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. ఇది 10a 10 సిరీస్ లోనే ఇంకొంచెం చిన్న మొబైల్ 10 కన్నా. అసలు ఈ మొబైల్ ఎలా ఉంది, వాడి ఎక్స్పీరియన్స్ అంతా నేను తెలుసుకున్నాను, అదే మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మనం స్పెసిఫికేషన్స్ లోకి వెళ్తే 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ QLED డిస్ప్లే తో వస్తుంది. గూగుల్ టెన్సర్ G4 చిప్ ఉంటుంది. ఒకటే వేరియంట్ 8+256 తో వస్తుంది. 5100 mAh బ్యాటరీ ఉంటుంది. 27 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, కానీ వాళ్ళు ఎవరు. అండ్ 10 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. కెమెరాస్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇంకా IP68 రేటింగ్, Android 16, 7 year Android అప్డేట్స్, 7 year సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ఇవన్నీ స్పెసిఫికేషన్స్. అన్బాక్సింగ్ దీనిలో చెప్పడానికి ఏం ఉండదు, బాక్స్ వస్తుంది, దాంట్లో ఈ మొబైల్ ప్రొవైడ్ చేస్తాడు. ఇంకా ఛార్జింగ్ కేబుల్ ప్రొవైడ్ చేస్తారు అంతే. దీంట్లో స్క్రీన్ గార్డ్ ప్రొవైడ్ చేయడు, మొబైల్ కేస్ ప్రొవైడ్ చేయడు, అండ్ ఆల్సో మీకు ఛార్జర్ కూడా ఇవ్వడు, మీరు విడిగా కొనుక్కోవాలి. జస్ట్ మీకు మొబైల్ ఛార్జింగ్ కేబుల్ వస్తుంది అంతే. ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలోకి వెళ్తే ఫస్ట్ మనం కలర్స్ గురించి మాట్లాడతాం. నా దగ్గర వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్ కలర్ బెర్రీ, చూడడానికి చాలా విచిత్రంగా, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి ఏంద్రా ఇలా ఉంది అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇది కాకుండా ఇంకో 3 కలర్స్ లో వస్తుంది. ఒకటి లావెండర్ కలర్ ఉంటుంది, ఇంకోటి ఫాగ్ కలర్ అండ్ ఇంకోటి బ్లాక్. ఈ బెర్రీ కలర్ అయితే చూడడానికి చాలా విచిత్రంగా బాగుంది, అండ్ ఆల్సో కొంచెం పింకిష్ గా బెర్రీగా అన్ని కలర్స్ మిక్స్ అయినట్టు అనిపిస్తుంది. సో బాగా చూడండి, కలర్ అయితే ఇలా ఉంటుంది, మీ ఇష్టం, మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఈసారి హైలైట్ కలర్ కూడా ఇదే. ఇంకా సైడ్ అంతా అల్యూమినియం ఫ్రేమ్ యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ప్లాస్టిక్. ఈ ప్రైస్ రేంజ్ లో ఖచ్చితంగా గ్లాస్ ఇవ్వచ్చు, కానీ ప్లాస్టిక్ ఇచ్చాడు. అండ్ ఫ్రంట్ కార్నింగ్ లాగా 7i ప్రొడక్షన్ తో వస్తుంది. ఇది కాంపాక్ట్ మొబైల్ కాబట్టి అసలు చేతిలో పట్టుకోవడానికి చాలా బాగుంది. ఈవెన్ బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ అయినా సైడ్ అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది కాబట్టి మీ చేతిలో పట్టుకోవడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. జస్ట్ 184 grams వెయిట్ తో వస్తుంది. సో ఎక్కువ బరువు కూడా అనిపించదు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే అసలు కెమెరా బంపే లేదు దీనికి. మామూలుగా ఏ మొబైల్ కైనా కెమెరా కొంచెం పైకి వస్తుంది, అలాంటి బంపే లేదు. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ డిజైన్ ఉంది కదా, దాంట్లో కరెక్ట్ గా ఉంటుంది, స్ట్రైట్ లైన్ లో ఉంటుంది. సో అది కొంచెం మీకు కొత్తగా అనిపిస్తుంది ఈ మొబైల్ కానీ తీసుకుంటే. మరీ ఫ్లాట్ గా ఉంది. ఇంకా IP68 రేటింగ్ తో వస్తుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. పోర్ట్స్ విషయానికి వస్తే కింద ఒకటి స్పీకర్ గ్రిల్, Type-C పోర్ట్ ఉంటుంది, ఇంకోటి మైక్రోఫోన్. టాప్ లో వచ్చేటప్పటికి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది, దీంట్లో ఓన్లీ ఒక్క సిమ్మే పెట్టుకోవచ్చు, ఇంకోటి మీరు ఈ సిమ్ వేసుకోవాలి. ఇంకా రైట్ సైడ్ విషయానికి వస్తే పైన పవర్ బటన్ ఉంటుంది, కింద వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉంటాయి. మామూలుగా ఏ మొబైల్ కైనా పైన వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉంటాయి, కింద పవర్ బటన్ ఉంటుంది. దీనికి మాత్రం డిఫరెంట్. ఈ పిక్సెల్ ఫోన్స్ అన్ని డిఫరెంట్. ఆ 10 Pro మొబైల్స్ కూడా అంతే, సేమ్ ఇది కూడా అంతే. పైన పవర్ బటన్ ఉంటుంది, కింద వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉంటాయి. మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం స్టార్టింగ్. కానీ మీరు ఫోన్ కొన్నారనుకోండి, చాలా అలవాటు అవ్వాలి, దీనికి కొన్ని రోజులు పడుతుంది. ఇంకా డిస్ప్లే దీంట్లో 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ QLED డిస్ప్లే యూస్ చేశారు. HDR10+ సపోర్ట్ ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. ఇది ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, ఇక్కడ 1.5 ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, కానీ డిస్ప్లే క్వాలిటీ మాత్రం బాగుంది. మంచి క్వాలిటీ డిస్ప్లేనే యూస్ చేశారు వీళ్ళు, చాలా బాగుంది డిస్ప్లే క్వాలిటీ. కలర్స్ కానీ మంచి బ్రైట్ గా పంచి కలర్స్, కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి, డీప్ బ్లాక్స్ కనబడుతున్నాయి. మీరు వీడియోస్ ఇలాంటి చూసేటప్పుడు మంచిగా అనిపిస్తుంది. అండ్ 3000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది, 2000 nits HBM తో వస్తుంది. సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది, చాలా బ్రైట్ గా ఉంది. నేను మా ఫ్రెండ్ కూడా అడిగాను, ఇన్ని రోజులు యూస్ చేసావు కదా, మామూలుగా బాగా ఎండలు ఉన్నాయి, సో సన్లైట్ లో ఏమన్నా నీకు ప్రాబ్లం ఉందంటే వాడికి ఎక్కడ ప్రాబ్లం అనిపించింది అంటే చాలా బాగా కనపడింది. దీంట్లో ఓన్లీ నాకు ప్రాబ్లం అనిపించింది ఏంటంటే బెజల్స్ ఎంత లావు ఉన్నాయో చూడండి. ఈ ప్రైస్ రేంజ్ లో ఇంత లావు బెజల్స్ మరీ ఎక్కువ అనిపించాయి బెజల్స్ మాత్రం. సౌండ్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది, మీకు 2 సైడ్లు సౌండ్ వస్తుంది. డాల్బీ అట్మాస్ ఇలాంటివి ఏం లేవు. మామూలుగా డాల్బీ అట్మాస్ ఇవన్నీ కావాలంటే వాళ్ళకి మనీ పెట్టాలి, వాళ్ళకి మనీ పెడితే వాళ్ళకి సర్టిఫికేషన్ ఇస్తారు మనకు. సో అలాంటివి ఏం లేవు దీంట్లో. సౌండ్ అయితే బాగుంది, ఒకసారి మీరు కూడా వినండి. బ్యాటరీ విషయానికి వస్తే 5100 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ మొబైల్ ని చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాడు కాబట్టి వాడి ఎక్స్పీరియన్స్ లో ఏంటంటే దీని ఛార్జింగ్ అరౌండ్ ఒక 7 hours అలా వస్తుందంట. రోజుకు 2 సార్లు అయితే ఛార్జింగ్ పెడుతున్నాడు వీడు. ఈ విషయం ఏంటంటే ఛార్జింగ్ ఫాస్ట్ గా ఎక్కట్లా, అది మెయిన్ ప్రాబ్లం. 27 watts ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. మీరు PD ఛార్జెస్ ఇలాంటివి పెట్టుకున్నా కానీ 27 watts అంటే గంటన్నర పడుతుందంట ఇది ఫుల్ అవడానికి. సో మెయిన్ ప్రాబ్లం అదే వాడికి. అండ్ ఛార్జింగ్ కూడా నేను ఇక్కడ డిజిటల్ వెల్ బీయింగ్ వాడు యూజ్ చేసింది చూపిస్తాను మీకు. మా వాడు కొంచెం ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తాడు, రోజుకు 2 సార్లు 3 సార్లు ఛార్జింగ్ పెడతాడు బాగా యూజ్ చేసి. సో నిన్న చూసుకుంటే 7 hours 40 minutes, ఇది 2 times ఛార్జింగ్ పెట్టి, ఓకేనా. మళ్ళీ 9 hours 4 minutes, 7 hours 17 minutes, 6 hours 34 minutes, 8 hours 51 minutes, ఇలాగా బాగా యూజ్ చేస్తున్నాడు చూడండి. ఛార్జింగ్ అయితే వస్తుంది, 7 hours అయితే మాక్సిమం వస్తుంది, ఓకేనా. దాని తర్వాత మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఆ ఛార్జింగే మెయిన్ ప్రాబ్లం, చాలా ఎక్కువసేపు పడుతుంది. ఇంకా 10 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మీ దగ్గర కారు ఉన్న వాటిలో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నా మీరు పెట్టుకోవచ్చు. ఇంకా ప్రాసెసర్ దీంట్లో Tensor G4 చిప్ తో వస్తుంది. సో దీని గురించి మనం చాలా తక్కువ మాట్లాడుకుంటే బెటర్. మీరు పర్ఫార్మెన్స్ కోసం మొబైల్ చూస్తుంటే, గేమింగ్ కోసం
కోసం ఇలాంటి వాటి కోసం చూస్తుంటే దీని దగ్గరికి కూడా వెళ్ళదు. ఈవెన్ కెమెరాస్ ఎక్కువసేపు యూస్ చేసినా చాలా హీట్ అవుతుంది. ఇంకా పెద్ద పెద్ద గేమ్స్ అంటారా అసలు హ్యాండిల్ చేయలేదు. ఏదో ఆడామంటే ఆడాం అంతవరకే ఉంటుంది, కానీ మీరు బాగా మంచి ఎక్స్పీరియన్స్ చేయాలంటే కుదరదు ఈ ఫోన్. సో గేమింగ్ కోసం ఎక్కువ పట్టించుకోవద్దు, నార్మల్ యూస్ కి బాగుంటుంది. ఓకే, నార్మల్ యూస్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీకు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలి అలాంటి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది మొబైల్. గేమ్స్ ఆడతాను నేను, ఎడిటింగ్లు ఇలాంటివి చేస్తాను అన్న వాళ్ళకి ఈ చిప్ అయితే సెట్ కాదు. ఇంకా 8+256GB తో వస్తుంది, ఒకటే వేరియంట్ ఇండియాలో. LPDDR5X RAM యూస్ చేశారు, UFS 3.1 స్టోరేజ్ టైప్ యూస్ చేశారు. కనెక్టివిటీ విషయానికి వస్తే 19 5G బ్యాండ్స్ తో వస్తుంది, అన్ని 5G బ్యాండ్స్ సపోర్ట్ ఉంటాయి. Wi-Fi 6E సపోర్ట్, బ్లూటూత్ వర్షన్ 6 తో వస్తుంది, NFC సపోర్ట్ కూడా ఉంటుంది, IR బ్లాస్ట్ అయితే ఉండదు, అండ్ USB 3.2 పోర్ట్ తో వస్తుంది. సో లేటెస్ట్ జనరేషన్ పోర్ట్ ఇది, మీకు ఫాస్ట్ గానే రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు. కనెక్టివిటీలో ఒక IR బ్లాస్ట్ తప్ప అన్ని ఉంటాయి. అండ్ ఫైనల్ గా కెమెరాస్ 42 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, అండ్ సెల్ఫీ కూడా 13 మెగాపిక్సెల్ తో వస్తుంది. ఫోటోస్ విషయానికి వస్తే స్టిల్ ఫోటోస్ మీరు నార్మల్గా నిలబడుకొని పోర్ట్రేట్ ఫోటోస్ తీసుకుందాం అనుకుంటే చాలా బాగా వస్తాయి. కలర్స్ కానీ ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది, కాంట్రాస్ట్ లెవెల్స్ ప్రతి ఒక్కటి బాగుంటాయి ఫోటోస్ లో. ల్యాండ్స్కేప్స్ ఏమైనా ఫ్లవర్స్ ఇలాంటివి తీసుకోవాలనుకున్నా చూడడానికి చాలా మంచిగా అనిపిస్తాయి. మరి ఎక్కువ ప్రాసెసింగ్ అయితే ఉండదు. స్కిన్ టోన్ ప్రతి ఒక్కటి కొంచెం యాక్యురేట్ గా ఉంచడానికి ట్రై చేస్తుంది, ఓవర్ గా ప్రాసెసింగ్ చేసేద్దాం అని చూడదు. ఇవి వచ్చేటప్పటికి నైట్ టైం తీసుకున్న ఫోటోస్, పెద్దగా నాయిస్ కూడా లేదు, చూడొచ్చు మీరు. నైట్ టైం కూడా ఆ స్ట్రీట్ లైట్ కండిషన్ లో వెనక లైట్స్ బాగా వస్తున్నాయి ఫోటోస్. అండ్ ఈవెన్ సెల్ఫీ ఫోటోస్ కూడా ఇక్కడ ఫ్లాష్ ఇలాంటివి ఏం వేయలేదు, జస్ట్ అక్కడ స్ట్రీట్ లైట్ కండిషన్ లో వెహికల్స్ పోతుంటాయి కదా, ఆ లైట్ పడినప్పుడు అంతవరకే ఇది బాగున్నాయి, మీరు చూడొచ్చు. ఇది మార్నింగ్ సెల్ఫీ ఫోటో, ఇది కూడా బాగుంది. ఇంకా వీడియోస్ అయితే బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 60fps లో తీసుకోవచ్చు. సెల్ఫీ కెమెరాతో 4K 30fps మాత్రమే. ఒకసారి వీడియో చూడండి. వీడియో బ్యాక్ కెమెరా యూస్ చేసి ఇస్తున్నాము, 4K 60fps లో తీసుకోవచ్చు. వాయిస్ డైరెక్ట్ గా మైక్రోఫోన్ నుంచే రికార్డ్ అవుతుంది. ఒకసారి ఎలా వస్తుందో చూడండి. నేను నడుస్తా ఉన్నా, స్టెబిలైజేషన్ ఏమాత్రం ఉందో ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేటప్పటికి సెల్ఫీ కెమెరా 4K 30fps లో తీసుకోవచ్చు. ఇలా కదులుతా ఉన్నా, ఒకసారి చూడండి. ఎండ్ అయితే అంతగా లేదు, కొంచెం అటు ఇటుగా ఉంది, చెట్ల కింద ఉన్నాం. వాయిస్ డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచే రికార్డ్ అవుతుంది. అండ్ ఇంకా పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ కూడా లేదు. ఇంత పెడుతున్నాం, పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ ఇచ్చుంటే ఇంకా బాగున్నాం. అండ్ ఈ ప్రైస్ రేంజ్ లో టెలిఫోటో కెమెరా ఇచ్చున్నా ఇంకా బాగున్నాం, అది కూడా లేదు. సో అవి డ్రాబ్యాక్. మెయిన్ టెలిఫోటో కెమెరా రాదు, అండ్ పోర్ట్రేట్ వీడియో కూడా రాదు. సో ఇవైతే గుర్తుపెట్టుకోవాలి మీరు కెమెరా విషయంలో మాత్రం. నార్మల్ ఫోటోస్, నార్మల్ గా వీడియోస్ అవైతే బాగుంటాయి. టైం ల్యాప్స్ కూడా చూడండి, డైనమిక్ రేంజ్ అవన్నీ కరెక్ట్ గా ఉంచుకుంది వీడియోలో. సో ఇలాంటి టైం ల్యాప్స్ కూడా తీసుకోవచ్చు మీరు. నేను చెప్పినట్టు మనం ఆల్మోస్ట్ 45,000 50,000 పెడతాం కాబట్టి ఇక టెలిఫోటో కెమెరా ఇచ్చి పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ ఇచ్చుంటే ఇంకా బాగున్నాం. సో ఆ రెండే నాకు మిస్ అయ్యి అనిపించింది కెమెరాలో. ఇంకా ఫైనల్ గా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, కానీ ప్రెసెంట్ దీంట్లో Android 17 ఉంది, బీటా వర్షన్ ఇది ఇన్స్టాల్ చేసుకున్నాడు. సో Android 17 మీరు అప్డేట్ చేసుకోవచ్చు. మీ దగ్గరికి Android 16 తో మొబైల్ వచ్చినా మీరు Android 17 కి అప్డేట్ చేసుకోవచ్చు. 7 year Android అప్డేట్స్, 7 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. మీరు Android 17 కానీ అప్డేట్ చేసుకోవాలనుకోండి ఇంకా 6 years ఉన్నట్టు. 6 years అంటే చాలా ఎక్కువ అసలు, మీరు అన్ని రోజులు ఈ మొబైల్ యూస్ చేయగలిగితే. అండ్ ఏ సాఫ్ట్వేర్ అప్డేట్ అయినా ఫస్ట్ మీకే వస్తుంది. గూగుల్ వాళ్ళే రిలీజ్ చేస్తారు కాబట్టి ఫస్ట్ ఆ పిక్సెల్ మొబైల్ యూస్ చేసే వాళ్ళకే వస్తాయి అప్డేట్స్ అన్ని. అండ్ ఇంకా స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్, బ్లోట్వేర్ పెద్దగా ఉండదు, అన్ని గూగుల్ యాప్సే. థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఏమి ఉండవు, గూగుల్ యాప్సే బొచ్చు బోల్డ్ ఉంటాయి. మీకు కావాల్సినవి పెట్టుకోండి, వద్దనుకున్నట్టు ఇన్స్టాల్ చేసుకోండి. స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ గురించి తెలిసిందే కదా, యానిమేషన్ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, కానీ బాగుంటుంది. ఇంకా మెయిన్ గా ఈ పిక్సెల్ 10A కి 9A కి డిఫరెన్స్ ఏంటి? లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన 9A కి చూడడానికి రెండు మొబైల్స్ ఒకేలా అనిపిస్తుంది. చూడడానికి అనిపించడం కాదు, అన్ని స్పెసిఫికేషన్స్ ఒకేలా ఉంటాయి. నన్ను అడిగితే సేమ్ డిస్ప్లే ఉంటుంది, ఓన్లీ పీక్ బ్రైట్నెస్ HBM మారుతుంది, అండ్ ఫ్రంట్ ప్రొటెక్షన్ మారుతుంది. డిస్ప్లే విషయంలో సేమ్ ప్రాసెసర్ ఉంటుంది. మళ్ళీ దాంట్లో LPDDR5X RAM యూస్ చేశారు, దీంట్లో LPDDR5X RAM యూస్ చేశారు, UFS 3.1 స్టోరేజ్ దాంట్లో యూస్ చేశారు, దీంట్లో కూడా UFS 3.1 స్టోరేజ్ యూస్ చేశారు. ప్రాసెసర్ లో వాటి ర్యామ్ అండ్ స్టోరేజ్ లో ఏ డిఫరెన్స్ లేదు. అండ్ బ్యాటరీ ఎంఏహెచ్ లో కూడా ఏ డిఫరెన్స్ ఉండదు. 5000 mAh బ్యాటరీ దాంట్లో ఉంటుంది, దీంట్లో కూడా 5000 mAh బ్యాటరీ ఉంటుంది. జస్ట్ 25 watts నుంచి 27 watts కి చేంజ్ చేశారు, 2 watts ఎక్కువ ఇచ్చారు. వైర్లెస్ ఛార్జింగ్ కూడా 7.5 watts నుంచి 10 watts 2.5 watts ఎక్కువ ఇచ్చారు. అండ్ రెండిట్లో కెమెరా సేమ్ ఉంటాయి, ఎక్కడా చేంజ్ ఉండదు. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, సెల్ఫీ కూడా 13 మెగాపిక్సెల్. ఇంకా IP రేటింగ్ కూడా రెండిట్లో ఒకటి, IP68 69. సో అన్ని సేమ్ గా ఉన్నప్పుడు జస్ట్ ఆ పీక్ బ్రైట్నెస్ కోసం, ఫ్రంట్ ప్రొటెక్షన్ కోసం, వీటి కోసం ఈ మొబైల్ కొనాలా అంటే నన్ను అడిగితే నాకు ఎక్కడ దానికి దీనికి డిఫరెన్స్ కనపడదు. ఓన్లీ ఒక్కటేందంటే కొంచెం బ్యాటరీ ఆప్టిమైజేషన్ దీంట్లో బాగుంది 9A కన్నా 10Aలో. సో అదేమన్నా పెద్ద మేజర్ గా మీకు ఇంపాక్ట్ చేస్తుందా అంటే లేదు. నేను చెప్పేది ఏంటంటే మీకు క్లియర్ గా, ఒకవేళ మీకు కానీ 9A మొబైల్ దీనికన్నా తక్కువకి వస్తే 9A కొనేసుకోండి, 10A అవసరం లేదు, మనీ సేవ్ చేసుకోండి. ప్రెసెంట్ ఇప్పుడు ఈ 10A మొబైల్ వచ్చేటప్పటికి 50,000 ఉంది. వీళ్ళు ఆఫర్ లో 48,000 2,000 ఆఫర్ ఇస్తున్నారు. మీకు సేల్స్ టైంలో 45,000 అలా వస్తుంది. 9A మీకు 35,000 అలా కూడా రావచ్చు నెక్స్ట్ సేల్ టైంలో కూడా. సో అప్పుడు 9Aనే తీసుకోండి, దీని జోలికి వెళ్ళదు. మీకు పిక్సెల్ మొబైల్ కావాలి అంటే రెండింటికి మేజర్ డిఫరెన్స్ ఉండవు. సింపుల్ గా ప్రైస్ చెక్ చేసుకోండి, ఏది తక్కువకి వస్తే అది తీసుకోండి, అదే చెప్తున్నాను. ఎందుకంటే మీకు అన్ని సేమ్ ఉంటాయి. ఈవెన్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా రెండిట్లో 7 years + 7 years. సో మీరు 7 years ఒక మొబైల్ యూజ్ చేయాలంటే గ్రేట్, అది పిక్సెల్ మొబైల్ యూజ్ చేయాలంటే ఇంకా గ్రేట్.
సో దాన్ని బట్టి చెప్తున్నాను. సో మీకు రెండింటి మీద పెద్ద డిఫరెన్స్ లేవు కాబట్టి ఏ తక్కువకి వస్తే ఆ మొబైల్ కొనుక్కోండి. మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇలాంటి క్వాలిటీ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఒకసారి ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తుంటే ఇంకా చాలా మంచి వీడియోస్ మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియోని లైక్ చేసి వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. ఓకే, బాయ్.